This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ సబ్స్టేషన్లలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేశారు. వీటికి మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,932 వరకు జీతం అయితే ఇస్తారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, చాలా మంచి జాబ్స్ కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ వీడియోస్ని లాస్ట్ వరకు చూసేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్ఎస్సి చరిత్రలోనే అతి భారీ ఉద్యోగాలకైతే వాళ్ళు నోటీస్ని అయితే రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ ద్వారా. వీటిలో 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ వారికి వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసేయండి. సో ఈ ఆపర్చునిటీ మీకు NPCIL వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.npcilcareers.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు 4th ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, శాలరీ, ఏజ్ లిమిట్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో వేకెన్సీస్ మీకు పోస్టుల వారీగా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ దాంట్లోనేమో 2 వేకెన్సీస్, ఈ స్టైఫెండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ దాంట్లోనేమో 12 వేకెన్సీస్, టెక్నీషియన్ దాంట్లో 83, ఇలా మీకు అసిస్టెంట్ దాంట్లో 6 అని చెప్పి ఇలా రకరకాల టోటల్ 114 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం సైంటిఫిక్ అసిస్టెంట్ B ఇన్ సివిల్ దాంట్లో వేకెన్సీస్కి ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే 10th తర్వాత ఎవరైతే 3 years డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే క్లియర్గా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ స్టైఫండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు విత్ 60% ఆఫ్ మార్క్స్. లేదా BSc విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ చేసినా సరే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ స్టైఫండరీ టెక్నీషియన్ వేకెన్సీస్కి 10th తర్వాత 2 years ITI చేసిన వాళ్ళు రిలవెంట్ ట్రేడ్లో ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీస్కి సేమ్ 10th తర్వాత హై స్కూల్ సర్టిఫికేట్ అంటే 10+2 తర్వాత 1 year మెడికల్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే ట్రేడ్ సర్టిఫికేట్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. ఈ ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీకి ఒక్కదానికే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మిగతా వాటికి ఏం అవసరం లేదు. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి అయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు, చూసుకోండి. అలాగే ఖచ్చితంగా వాళ్ళు నోట్ అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు, మీకు 10thలో కానీ 10+2లో కానీ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలంట. సో ఖచ్చితంగా 10thలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇందులో ITI వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, అలాగే ఎవరైతే ఇంటర్ తర్వాత 1 year మెడికల్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి.
నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 4th ఫిబ్రవరి 2026 వరకు మీకు ఒక్క అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి తప్ప మిగతా వేకెన్సీస్కి అన్ని మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఏమో మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. చూసుకోవచ్చు మీకు ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బి వేకెన్సీస్కి 30 ఇయర్స్. అలాగే ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఎక్స్రే వేకెన్సీస్కి కూడా 25 ఉండాలి. తర్వాత వీటికి 24, అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి మాత్రం 28 ఇయర్స్ ఉండాలి. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. మీరు క్లియర్గా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీ ఉంటుంది. ఫస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 55,932 వరకు శాలరీ అయితే పొందొచ్చు. తర్వాత టెక్నీషియన్ బి వేకెన్సీస్కి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ 34,286 వరకు శాలరీ అయితే పొందొచ్చు. తర్వాత ఈ మిగతా ఈ 2 వేకెన్సీస్కి లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ ఈజీగా 40,290 రూపీస్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే పొందొచ్చు. సో ఇది మీకు ఎన్పిసిఎల్ అనేది గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి అలవెన్సెస్ కలుపుకొని మీరు బేసిక్ పేకి అదనంగా శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ స్టైఫండరీ ట్రైనీ వేకెన్సీస్కి ఇంకా ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీస్కి స్టేజ్ 1లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అడ్వాన్స్డ్ ఫైనల్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు సెకండ్ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 3లో మాత్రం స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి మాత్రం ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు టైపింగ్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఇలా పోస్టులను బట్టి మీకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ సిబిటి 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ నుంచి సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ ఇస్తారు. అండ్ మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 1 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, ఒకటి రాంగ్ పెడితే ఒకటి కట్ చేస్తారు. సో ఖచ్చితంగా తెలిసిన పెట్టడానికి ట్రై చేయండి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 40%, మిగతా వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. తర్వాత సిబిటి 2 కూడా కొన్ని పోస్టులకు ఉంటుంది కదా, దాంట్లో మీరు ఎక్స్పెక్టివ్ ట్రేడ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, మీకు 2 అవర్స్ డ్యూరేషన్, 3 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది, 1 నెగిటివ్ ఉంటుంది. సిబిటి 2నే బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు, చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎన్పిసిఐఎల్లో ఎంప్లాయీస్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కానీ మిగతా వాళ్ళకి గ్రూప్ బి వేకెన్సీస్కి ఏమో 150 ఉంటుంది, గ్రూప్ సి వేకెన్సీస్కి ఏమో 100 ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని బట్టి మీ కేటగిరీని బట్టి ఫీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇది మీకు అఫీషియల్గా ఎన్పిసిఐ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 15th జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 4th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో చేయడానికి అయితే చూస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నార్మల్గా అంటే రఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.npclcareers.co.inకి వెళ్ళాలి. అందులో ఏంటంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ ఐడి దగ్గర లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫోటో సిగ్నేచర్ కూడా అవుతుంది. ఆ సైజెస్లో చేసేసి మీ కేటగిరీ ఇంకా మీరు అప్లై చేసుకుంటున్న పోస్ట్ని బట్టి ఫీ ఉంటుంది, దాన్ని తగ్గట్లు చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ npclcareers.co.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ వస్తాయి. నేను ఇంతసేపు చెప్పిన మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు లింక్స్ అనేవి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ లింక్స్ అనేవి చూపిస్తలేదు. లింక్స్ యాక్టివేట్ అయినాక 15th జనవరి నుంచి మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ అప్లై లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో 15th నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ డేట్ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోండి.
సో, ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎన్‌పీసీఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం గ్రూప్ బి మరియు గ్రూప్ సి లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్‌మెంట్ చేసేందుకు నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. సో, మీకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 15th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అప్పటి నుంచి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్‌ని బట్టి డీటెయిల్ వీడియో చేయడానికైతే 15th జనవరి రోజు చూస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.